బుల్లితెర ప్రేక్షకులను దశాబ్దానికి పైగా అలరిస్తున్న కామెడీ షో 'జబర్దస్త్'. ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా, హీరోలుగా, స్టార్ నటులుగా, స్టార్ యాంకర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిన్న ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో ప్రారంభమైన ఈ షో ఇప్పటికి 12 ఏళ్లుగా తెలుగు టీవీ ఆడియన్స్ను నిర్విరామంగా అలరిస్తూనే వస్తుంది. అయితే ఈ షో ద్వారా తన్మయ్ టెలివిజన్ ప్రేక్షకులకు అలరించింది. 'జబర్దస్త్' తన్మయ్‌గా గుర్తింపు పొందింది. పలు ఎపిసోడ్‌లో మెరిసి తనదైన శైలిలో ఆకట్టుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా తన్మయ్ 'జబర్దస్త్'లో అవకాశం అందుకుంది. తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. 1995లో హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన తన్మయి తన ట్రాన్స్‌గా మారిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో పలు మూవీస్‌లో నటించింది. 'వర్జిన్ స్టోరీస్'తో పాటు పలు చిత్రాల్లో మెరిపించింది. 'జబర్దస్త్' కామెడీ షోతో పాటు జీ తెలుగులో వచ్చిన 'అదిరింది' షోలోనూ కనిపించింది. ఇక పాపులర్ రియాలిటీ గేమ్ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 7లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దగ్గర దాకా వచ్చి చేజారిపోయింది. ఇలా తన సినీ జర్నీని సాగించింది. అయితే ఈ క్రమంలో తనకు ఇండస్ట్రీలోని పలువురు పెద్ద స్థాయిలో ఉన్న నీచపు సెలబ్రిటీల నుంచి తనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన కుటుంబం సమస్యల్లో ఉన్న సమయంలో ఓ ప్రముఖ వ్యక్తి తనను దారుణంగా ఆడుకున్నాడని తన్మయి కామెంట్స్ చేయడం షాకింగ్గా మారింది. ఇంటర్వ్యూలో తన్మయి మాట్లాడుతూ, నాకు కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. మా నాన్న, అమ్మ ఇద్దరూ ఆరోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు అదే సమయంలో నన్ను ఇండస్ట్రీలో ఓ పెద్ద మనిషి తనతోనే ఉండాలని, పిలిచినప్పుడల్లా వెళ్ళాలని బెదిరించేవాడు. వినకపోతే కొట్టేవాడు. నానా రకాలుగా తిట్టడం, వేధించాడు. నా ట్రాన్స్‌ఫార్మ్ గురించి అప్పటికి ఇంట్లో తెలియదు. నాకు డబ్బులు అవసరం పడి వాళ్లతో ఉండాల్సి వచ్చింది. ఇక నన్ను కొట్టడం, చేయి చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తామని బెదిరించేవారు. ఇక ఇప్పుడైతే నాకు ఎలాంటి లవ్ రిలేషన్‌షిప్స్ లేవు. నాకున్న లక్ష్యం ఒకటే. నేను బ్రతికి ఉన్నంత వరకు నా కుటుంబం ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాను. ఇక మా ఇంట్లో మా అన్నయ్యనే అన్నీ చూసుకున్నాడు. నేను ట్రాన్స్‌గా మారానని కాస్త మా అన్నయ్యకు కోపం ఉండొచ్చు. కానీ బయటపడడు. ఇప్పుడు నాకు 'జబర్దస్త్' పేరు ఉండటంతో ప్రస్తుతం అన్నీ అలా సర్దుకున్నాయి. ఇక ఒక సమయంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది. చనిపోయేదాన్నే బతికాను. అప్పుడు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. ఇమాన్యుయల్ నూకరాజు నాకు సహకారంగా ఉన్నారని చెప్పుకొచ్చింది.